ఏంది ఈరోజు బొంగువేలు కొంచెం డల్గా కనపడుతున్నాడు. ఈరోజు ఆడుకోవాలా. ఏంది బావా అంత డల్గా ఉన్నావు? ఏందో లేరా, ఏదో జరుగుతూ ఉంటాయి. ముందు అసలు విషయం ఏందో చెప్పు, టెల్ మీ. ఆవిడ ఏ పార్టీకి పోయినా నన్ను పిలవట్లేదురా ఈ మధ్య. మూగుండు వదిలేసి పార్టీలకు పోవటం ఏంటి? తప్పు కదా. సరే కానీ అసలు ఏం జరిగింది చెప్పు. లాస్ట్ వీకు బండ లక్ష్మి గారింటికి పార్టీకి వెళ్తుందిరా బయలుదేరి. నేను కూడా వస్తా అన్నా. సరే నువ్వు వస్తే వచ్చావు కానీ నువ్వు అక్కడ నోరు పట్టుకుని మెదపొద్దని చెప్పింది. సరే అంటాం, ఏమంటాం మనం. సరే బయలుదేరి వెళ్ళాంరా. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు చాలామంది జనం ఉన్నారు. నేను అక్కడ సోఫాలో కూర్చో ఉన్నా. ఆమెకి ఒక 21 years అమ్మాయి ఉందిరా. ఆ అమ్మాయి ఏం చేసింది, వాటర్ పట్టుకొని వచ్చి ఇచ్చింది. ఇచ్చి హాయ్ అంకుల్ అంది. నేను మటుకు నోరు ఓపెన్ చేయాల, వాటర్ తీసుకున్నా. మామిడి కళ్ళు చూసా, వెరీ గుడ్ అంది. మళ్ళీ రెండోసారి ఆ అమ్మాయి వచ్చింది, మళ్ళీ బజ్జీ ఇచ్చింది. బజ్జీ తీసుకున్నా. ఏంది అంకుల్ మీరేం మాట్లాడరంటే నేను కామ్గా ఉన్నా. ఆ అమ్మాయి అంది, ఏ మీరు చాలా బోరింగ్గా ఉన్నారు అని అంది. అయినా నేనేమనలేదు. ఈలోపు ఆ అమ్మాయి వాళ్ళ మదర్ అంది, మేమేం అనుకోమండి మాట్లాడండి అని అంది. ఎమ్మటే నేనేమన్నా అంటే, అమ్మాయి మరి లాస్ట్ ఫ్రైడే నైటు నువ్వు 2 అబ్బాయిలతో కలిసి నైట్ తాంపా డౌన్ టౌన్ పబ్లో కనిపించావు కదా, వాళ్ళు నీ బాయ్ ఫ్రెండ్సా అని అడిగాను. అంతే, అందరు నాకల్లే చూస్తున్నారు. ఈ అమ్మాయి బేరని అన్నది. వాళ్ళ అమ్మ వచ్చేసి, ఏందండి మీరు అమ్మాయితో అట్టనేనా మాట్లాడేది, అసలు మీకు మాట్లాడటం తెలియదు అనంది. నేనన్నా, అదేంటండి అట్ట మాట్లాడతారు, మీరు లాస్ట్ మంత్ మీ ఆఫీసు కొలీగ్స్ జెంట్స్తో కలిసి క్రూజ్కి వెళ్ళారు, అది నేనేమన్నా చెప్పానా అన్నా. అంతే, మావిడ గబగబా వచ్చి నా చెవి పట్టుకుని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టింది. నా తప్పేముందిరా, నీకు మైండ్ లేదు బావా. అక్కడ అంతమంది జనం ఉంటే పార్టీ మధ్యలో పట్టుకొని అట్ట అడుగుతావా? నాకు మైండ్ లేకపోవటం ఏందిరా. మనం ఎంసీఏ వరంగల్లో చదివేటప్పుడు నువ్వు సతీష్ గారిని చంపేసావుగా. ఏయ్ ఏందిరా నువ్వు మాట్లాడేది, మర్డర్ కేసు నా మీద పెడతావింది. ఇగో బొంగువేలు, నువ్వు తాగి ఆ మనిషి పక్కన తుప్పల్లో పడిపోతే ఎన్నిసార్లు నిన్ను ఆటోలో ఆ సీట్ల మధ్యలో పడుకోబెట్టి ఇంటికి తీసుకొని వచ్చావురా. నేను తాగితే వాడెందుకు చస్తాడు? నిన్ను చూసి ఆడు ఇన్స్పైర్ అయిపోయి ఫుల్గా తాగేసి 34 చచ్చిపోయాడు రా. యూ కిల్డ్ హిమ్. ఏదో బాధలో ఉన్నావు, పలకరిద్దాం, ఒంటరిగా కూర్చున్నావు. నేను వస్తే నా మీద మర్డర్ కేసు పెడతావా నువ్వు? దారికి పోయే కంప ముడ్డికి తగిలించుకున్నట్టు. ఏది అమెరికాలో కూడా నీకు కంపలు తగులుతున్నాయిరా. సరే కానీ మీ ఇంట్లో ఏదైనా పార్టీ జరిగితే కొద్దిగా పిలువురా. నువ్వు ఏంటి నిన్ను పిలిచేది? నిన్ను ఇంటికి పిలిస్తే నరకాన్ని ఇంటికి ఇన్వైట్ చేసినట్టే. అసలు నోరా ఇంకా నోరా.